అసలు నిజంగా ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? మూసీ ఆ పేరుతోని ప్రక్షాళన కొన్ని సంతకాలు పెట్టించుకొని, ఎంఓయూలు చేయించుకొని, నేను ఇన్ని లక్షల కోట్లు తెచ్చినా మొన్న చెప్పలేదా? ఆ! 5,60,000 కోట్లు. హ్మ్. మీ ద్వారా నేను చెప్తున్నా, దాదాపు 1,50,000,00,000 ల్యాండ్ అయినాయని చెప్పేస్తున్నారు ఇప్పటికి. మీకొక్క మాట చెప్తా. ఆ! టీజీఐఐసీ వెబ్‌సైట్‌లోకి పోండి. ఓకే. 4,60,000 కోట్లతోని దావోస్ నుంచి మొదలుపెట్టి 2 సార్లు దావోసు, 2 సార్లు ఇప్పుడు మళ్ళా దావోస్. పోతున్నాడు. హ్మ్. 2 సార్లు దావోసు, జపాను, ఇక్కడ అన్నీ కలిపి 13 సమ్మిట్లు అటెండ్ అయ్యాడు. హ్మ్. 13 సమ్మిట్‌లో ఆయన ఎంఓయూలు సంతకాలు చేసింది 4,60,000 కోట్లు. వాటిలల్లో అప్రూవల్ అయింది 2 సంవత్సరాల తర్వాత హ్మ్. 18,000 కోట్లు. గ్రౌండింగ్ అయింది 12,000 కోట్లు. అందులో వచ్చింది 2,500 కోట్లు. ఎక్కడ 4,60,000 కోట్లు, ఇక్కడ 2,500 కోట్లు. 2,500 కోట్లు. అది హ్మ్. 12,000 కోట్లు గ్రౌండింగ్ అయినా కూడా మిగిలిన డబ్బు ఒప్పందాల ద్వారా వచ్చింది కాదు. ఈ ఎస్సీ, ఎస్టీ, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరికీ క మన ప్రభుత్వం ఒక 600 కోట్లు సబ్సిడీ ఇచ్చింది. హ్మ్. బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదండీ, వస్తాయేమో చూద్దాం. ఇప్పుడు 2 ఏళ్లలో 4,60,000 కోట్లల్లో హ్మ్. 2,500 కోట్లు వస్తే, హ్మ్. ఇప్పుడు ఈ 5,60,000 కోట్లలో ఎన్ని కోట్లు వస్తాయి? 5,000 కోట్లు వస్తాయేమో. అంతే. ఇప్పుడు అదే కేసీఆర్ గారు నేననేది అదే. ఇప్పుడు ఇంక 3 ఏళ్ళు ఉంది కదా! వస్తాయేమో చూద్దాం. ఎట్లా వస్తాయి? ఇప్పుడు హ్మ్. వీళ్ళు ఒప్పందాలు చేసిన వాళ్ళని తప్పు నేను. ఆ! వాళ్ళకు మంచి ఇంటెన్షన్‌తో ఒప్పందాలు చేశారు. కొన్ని ఫేక్ ఉంటే ఉంటాయి. వాళ్ళు ఎందుకు రావట్లేదు? అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓకే. నన్ను కోసుకోండి అని ముఖ్యమంత్రి అంటుండు. ఈయన పెన్షన్‌లకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇయాల రిటైర్మెంట్ పెన్షన్‌ల కోసం సుప్రీం కోర్ట్‌కి పోయారు. అవును. వాళ్ళు అన్నీ గమనిస్తారా? హ్మ్. డెఫినెట్‌గా గమనిస్తారు. ఎకనామిక్ టైమ్స్‌లో వస్తూనే ఉంటాయి ఇవన్నీ. అవును. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తూనే ఉంటాయి. వాళ్ళు చూస్తారు గదా! ఆయన పెద్ద డైలాగ్ ఏందంటే, నేను అప్పు కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు. నా ఖజానా దివాలా తీసింది. మొత్తం అప్పులమయం చేశాడు.